పంజాబీ డ్రెస్సులు మనము మెటీరియల్ తీసుకొనొచ్చి మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి కంఫర్టబుల్గా స్టిచ్ చేసుకుంటాం. ఎక్కడ ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకుంటాం. అదే మనం రెడీమేడ్ డ్రెస్సులకి వెళ్ళామంటే మనకి డ్రెస్సు ఒక్కోసారి ఏమవుతుందంటే హ్యాండ్ దగ్గరనో నడుము దగ్గరనో లాగినట్టుగా ఉంటుంది. వేసుకొని మనం ఏదైనా వర్క్ చేయడానికి కంఫర్ట్గా ఉండదన్నమాట. అలాంటప్పుడు మనం మెటీరియల్తో స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ ఎలా కావాలో స్టిచ్ చేసుకుంటాం. సో అందుకని చాలామంది మెటీరియల్ తీసుకొని వచ్చి డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇలా డ్రెస్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి రెడీమేడ్గా నెక్ అయితే స్టిచ్ అయిపోయి వచ్చేస్తుంది. అలాంటప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలి? డ్రెస్కి ఏమో నెక్ వెడల్పు ఎక్కువ ఉంది. మామూలుగా మనం పెట్టుకునే నెక్ విడితేమో 2.5 లేకపోతే 3 పెట్టుకుంటాం. ఇక్కడ చూస్తే వెడల్పు ఏమో ఎక్కువగా ఉంది. ఎలా కట్ చేసుకోవాలి అని బిగినర్స్కి అయితే ఇలాంటి డ్రెస్సులు స్టిచ్ చేయడానికి చాలా టెన్షన్ పడతారు. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మీకు చాలా చక్కగా టెన్షన్ లేకుండా క్లియర్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము ఆది డ్రెస్ని అయితే తీసుకొని కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం. మనకు మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్ యొక్క పొడవు ఎంత ఉంది, తర్వాత హిప్ లూజ్ ఎంత, నెక్స్ట్ వేస్ట్ లూజ్ ఎంత ఉంది, తర్వాత చెస్ట్ లూజు ఆ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరకు ఎంత ఉందని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం డ్రెస్ స్టిచ్ చేయడానికి లైనింగ్ అయితే 2 మీటర్స్ అయితే తీసుకోవాలి. ఆ 2 మీటర్స్ లైనింగ్ని 4 మడతలుగా మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత చూసారా, ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ అయితే మనము మెజర్మెంట్ డ్రెస్ కొన్నంత పొడవులో కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ కొద్దిగా పైకి ఉంటుంది కాబట్టి కొంచెం పైకి తీసుకోవాలి. ఇప్పుడు నాకు పొడవు అయితే 40 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 37 ఇంచెస్ పెడుతున్నాను లెంత్. అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ అయితే 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాం. తర్వాత వేస్ట్ లెంత్ ఇక్కడ ఎవరికైనా 14 ఇంచెస్ పెట్టుకోవచ్చు. కొండ గుర్తు అన్నమాట ఇది. ఎవరికైనా డ్రెస్ స్టిచ్ చేయాలి అంటే నడుము వచ్చేసి 14 ఇంచుల దగ్గర కొద్దిగా లోతు తీసుకుంటాము. 21 ఇంచెస్ దగ్గర వచ్చేసి మనము కటింగ్స్ అయితే ఇచ్చుకుంటాము. అక్కడి నుంచి ఓపెన్స్ ఉంటాయన్నమాట. సో ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా పొడవు తక్కువ ఉన్న వాళ్ళకి ఈ 14 ఇంచెస్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. అంటే 13.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ 21 ఇంచెస్ వేస్ట్ లెంత్ ఉంది కదా, అక్కడ కూడా ఒక 1 ఇంచ్ అయితే తగ్గించుకోవచ్చు. పెద్ద ఇంకా అంతే తేడా తప్పితే ఇంకా ఎవరికైనా ఈ కొలతలు అయితే మామూలుగా ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తేడాతో అయితే ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి. సో మనం ఇక్కడ స్టిచ్ చేయబోయే డ్రెస్సు యొక్క విడ్త్ అయితే 36 ఇంచెస్ అన్నమాట. 36 అంటే మనం 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. ఆ 9 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి స్టిచ్చింగ్కి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేటప్పటికి మనకి 42 ఇంచెస్ ఉంది. ఆ 42 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే 10.5 ఇంచీలు. ఆ 10.5 ఇంచీలకి ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పైన కుట్లు కొదులుకున్నట్టుగా 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోకూడదు. షోల్డర్ విడ్త్ అయితే 6.5 ఇంచులు పెట్టుకున్నాము. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 6.5 ఇంచులు అయితే డ్రా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా తయారవుతుంది. ఆర్మ్ హోల్ కర్వ్ తీయడానికి కోసము ఒక 1.5 ఇంచు మనమైతే పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని రౌండ్గా కర్వ్ షేప్ అయితే గీసుకోవాలన్నమాట. ఇలాంటి స్కేల్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఆల్రెడీ 1.5 ఇంచు మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ బాక్స్లోకి రౌండ్గా ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు బాటమ్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనం 10.5 ఇంచులు పెట్టాం కదా, బాటమ్కి వచ్చేటప్పటికి మెజర్మెంట్ డ్రెస్లో ఎంతైతే ఉందో ప్లస్ 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. 11 ఇంచీలు ఉంది నాకు, నేను 12 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే ఒక 1 ఇంచ్ మనం మడిచి కుట్టుకోవడానికి
సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం పైన గీసుకున్న 9 ఇంచీలు, ఇక్కడ కింద గీసుకున్న 12 ఇంచులకి ఇలా ఒక షేప్ అనేది గీసేసుకోవాలి. ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ కాడ వచ్చేటప్పటికి మనకు 1 ఇంచే సరిపోతుంది. పైన మాత్రమే మనకు లూజ్ కావాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ దగ్గర నుంచి ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నటువంటి ఆ లైన్ పైనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పైన ఉన్నది మనకి ఫ్రంట్ భాగం అన్నమాట. షోల్డర్ దగ్గర మనకి జాయింట్ అయితే ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన 2 పీసుల్ని మనం ఆర్మ్ హోల్ లోతు అయితే తీసుకోవాలి. ఫ్రంట్ మనం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లోతు తీసుకుంటాం కదా, ఆ 1/2 ఇంచుని మనం లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తనీగా ఫ్రంట్ పార్ట్ తనీగా తీసేసుకొని ఈ లోతునైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయడం లేదు. మెయిన్ పీస్ని ఫ్రంట్ బ్యాక్ 2 ఒకసారిగా వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా నెక్ డిజైన్ వచ్చినటువంటి వాటికి మాత్రం ఫ్రంట్ బ్యాక్ తనీగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ నెక్ ఉంది కాబట్టి నెక్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేయడం లేదు. స్టిచ్ చేసేటప్పుడే మనం నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి మనం లైనింగ్ కంటే ఎక్కువ పెట్టుకోవాలి కదా, 40 ఇంచెస్ పెట్టుకునేసి అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ పీస్ని కట్ చేసుకుందాం. ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి లెంత్ ఒకసారి మార్క్ చేసుకోవాలి. 40 ఇంచెస్ పెట్టుకునేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్స్కి వచ్చేటప్పటికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ని. తర్వాత జాయింట్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము కొద్దిగా వదులుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక షోల్డర్కి ఒక 3 ఇంచెస్, నెక్ విడ్త్కి 4 ఇంచెస్ పెట్టాను. డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నెక్ విడ్త్ 4 ఇంచెస్ పెడితే మెడ జారిపోతుంది కదా అని. కానీ ఇక్కడ జారదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు డీప్ 4.5 ఉంది. బ్యాక్ నెక్ కూడా మనకి 7 ఇంచెసే. ఇది పెద్ద డీప్ ఏం కాదు. కాబట్టి మనం ఇక్కడ విడ్త్ అన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. డీప్ ఎక్కువ ఉండే కొద్దికి మనము విడ్త్ తగ్గించుకోవాలి. ఇక్కడ డీప్ తక్కువే ఉంది కాబట్టి ఇలాగైతే పెట్టుకోవచ్చు. మనకి ఇంకా రెడీమేడ్ డ్రెస్కి వచ్చినటువంటి నెక్నే మనం స్టిచ్ చేయాలి కాబట్టి ఇంక ఇలాగే పెట్టుకోవాలన్నమాట. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా నీట్గా వస్తుంది డ్రెస్సు. ఇక్కడ హ్యాండ్ అయితే మనం కట్ చేసుకోవాలి. కస్టమరు 3/4 హ్యాండ్ అయితే పెట్టమని చెప్పారు. క్లాత్ అయితే మాత్రం వెడల్పు చాలలేదు. అలాంటప్పుడు మనం 3/4 హ్యాండ్ పెడుతున్నాము, క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నాం. అది ఎలాగంటే ప్యాంటుకి కొద్దిగా క్లాత్ అయితే మిగులుతుంది కదా, ఆ క్లాత్ తీసుకొని వచ్చి ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఉన్న క్లాత్ని మనం 18 ఇంచులు నేను లెంత్ అయితే పెడుతున్నాను. ఇంకా వెడల్పు వచ్చేసి ఉన్నది కట్ చేసేసుకొని తర్వాత ఒక 1.5 ఇంచ్ మనము యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మామూలుగా హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇలా రెడీమేడ్గా నెక్ డిజైన్ అయ్యి వచ్చినటువంటి డ్రెస్ని ఏ విధంగా కట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.